చూసారు కదా నేను బ్లాగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఏం చెప్తానో ఇవాళ వీడియోలో అయితే హన్సీ చెప్పేసింది. అండ్ ఇక్కడ వచ్చేసి మేము మదనపల్లి స్టార్ట్ అయ్యాము. హన్సీకి తిరుపతి తీసుకెళ్లే ముందు వీడియో అనమాట ఇది. ఇక్కడ చూస్తున్నారు కదా హన్సీ ఇక నెక్స్ట్ డే గుండె అయిపోతుంది. అండ్ ఇక్కడ చూసారా ఆల్రెడీ అప్పర్ బర్త్ ఉంది. హన్సీతో సింగిల్గా వెళ్తే జర్నీ చేస్తే చాలా కష్టం, పైకి ఎక్కి ఇలా గెంతుతూ ఉంటుంది అనమాట. అండ్ ఇంకా మీకు ఇదివరకు చెప్పాను కదా అన్నయ్య వాళ్ళు వైజాగ్ నుంచి మదనపల్లి షిఫ్ట్ అయిపోయారని. మాకు అక్కడి నుంచి తిరుపతి దగ్గర అనమాట. ఫస్ట్ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి మేమంతా కలిసి తిరుపతి వెళ్ళాము. మేము వెళ్ళేటప్పటికి ఆరుష్ బాబు నిద్రపోయి ఉన్నాడు, లేచేటప్పటికి హన్సీ పాప నిద్రపోతుంది, డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి ఇలా జో కొడుతున్నాడు అనమాట. ఇంకా లేచిన తర్వాత ఇద్దరు కొట్టుకున్నారు. ఆరుష్ వెళ్ళి అన్నయ్యకి చెప్పాడు. సో వాళ్ళిద్దరూ ఫన్నీగా ఏదో హన్సీని ఇలా ఆట పట్టిస్తున్నారు. చాలా క్యూట్గా ఉంటాయి కదా ఇలాంటి మూమెంట్స్ అన్నీ కూడా. ఇంకా అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మేమైతే తిరుపతి స్టార్ట్ అయిపోతున్నాము. అండ్ చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి మేమంతా దండం పెట్టుకున్నాము. హన్సీకి ఆరుష్కి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చేసేయండి అమ్మ వెళ్ళిపోదా అంటే ఇదిగో ఇలా అనమాట. నేనైతే షాకింగ్గా అనిపించింది, మరీ ఎక్కువ భక్తి అనిపించింది వీళ్ళిద్దరిని చూస్తే. అండ్ ఇంకా మేమైతే తిరుపతి స్టార్ట్ అయిపోయాము. అండ్ అన్నయ్య మేనమామ కదా, సో మేనమామ ఒడిలో కూర్చొని హన్సీకి ఫస్ట్ అయితే 3 కత్తెరలు ఇచ్చేసాను. నేనైతే హన్సీని అసలు పట్టుకోలేకపోయాను. నాకు ఏంటంటే తను అంతలా ఏడుస్తుంటే ఏదో బాధ అనిపించేస్తుంది. ఇంక అందుకే అమ్మకి ఇచ్చేసాను. అమ్మకి గట్టిగా పట్టేసింది, చాలా గట్టిగా ఏడ్చింది. కానీ అమ్మ చెప్పడం ఏంటంటే మిగతా వాళ్ళు ఇంకా గట్టిగా ఏడుస్తారమ్మా, హన్సీ ఇంకా కంపారిటివ్లీ తక్కువనే ఏడ్చింది అని చెప్పేసి అనింది. హన్సీగడ్ గుండె అయిపోయిన తర్వాత ఇక లోపలికి అయితే మనకి మొబైల్స్ అలౌ చేయరు కదా. దర్శనం అయితే చక్కగా కంప్లీట్ చేసేసుకొని బయటకు వచ్చేసి ఇంకా మేము ఎక్కడికి వెళ్ళలేదు. వెళ్దాం అనుకున్నాము వేరే వేరే ప్లేసెస్కి, కాకపోతే పిల్లలు విసిగించేశారు. పాపం వాళ్ళు కూడా బాగా అలసిపోయారు, చాలా అంటే చాలా టైర్డ్గా అనిపించింది. సో ఇంకా మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాం. అమ్మ అడుగుతుంది జుట్టు జోజికి ఇచ్చేసానని చెప్తుంది అనమాట. ఏం కూరండ పుప్పుచారండవా స్లైడింగ్ ఆడుకో. చూసారు కదా ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకుందాం అంటే పిల్లలు బయటకు తీసుకెళ్ళమంటే అలా ప్లే ఏరియా ఉంటే అక్కడికి తీసుకొచ్చాం అనమాట. సో వీళ్ళైతే ఇలా ఆడుకుంటున్నారు. ఈ గ్యాప్లో మేము కొంచెం బాగా ఆకలితో ఉన్నాము, జర్నీ చేసి అది అలసిపోయాం కదా. సో అక్కడ ఏదో ఒకటి తిందామా తిని వెళ్దాం అని చెప్పేసి తింటున్నాం అనమాట. పిల్లలు ఇంకా ఆడుకుంటూనే ఉన్నారు. ఇక్కడ ఆరుష్ని అబ్జర్వ్ చేయండి, వీళ్ళిద్దరూ జంపింగ్ చేస్తుంటే తను జంపింగ్ చేయకుండా సైడ్కి నిల్చున్నాడు. వచ్చి జంపింగ్ చేయంటే నేను చేయను అని గొడవ చేస్తున్నాడు అనమాట. సరే అని చెప్పేసి ఇంకా ఇద్దరు స్లైడింగ్కి వెళ్ళిపోయి కొంచెం సేపు ఆడుకున్నారు. తిరుపతి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే పిల్లలు చాలా టైర్డ్ అయిపోయారు, చాలా చిరాకు చేసేసారు, ఇంకా బాగా అలసిపోయారు అనమాట. ఇంకా అక్కడ సరే అని చెప్పేసి ఇంకా వాళ్ళకి కూడా రిఫ్రెష్మెంట్ ఉంటుందని చెప్పేసి బయటకు తీసుకొచ్చాము. చూసారు కదా ఎంత హ్యాపీగా ఆడుకుంటున్నారో. ఇంక ఇక్కడి నుంచి రావని చెప్పారనమాట. సరే అని చెప్పేసి ఇద్దరికి చెరకు పాప్కార్న్ ప్యాకెట్ ఇచ్చేస్తే వచ్చేస్తారని చెప్పేసి ఇక ఇలా తీసుకొని ఇక మేము అక్కడి నుంచి అయితే ఇంటికి వచ్చేసాము. ఇక ఇంటికి వచ్చిన తర్వాత చూస్తున్నారు కదా ఇక్కడ 2 కోతులు వచ్చినాయి అనమాట. చూస్తున్నారా దానికి బనానా ఇస్తే ఎంత చక్కగా తింటుందో. అక్కడికి సరిపోకుండా మళ్ళీ కావాలి ఫుడ్ కావాలి అని పిలిచి మరీ అడుగుతుంది. వదినైతే బిస్కెట్స్ వేసింది, షేర్ చేసుకుంటుందేమో అనుకున్నాము కానీ షేర్ చేసుకోవాలా. పాపం ఇది తింటుంటే ఇంకొక కోతి పక్కకు వచ్చి చూస్తుంది అనమాట, అది కూడా అడుగుతుంది. సరే ఇంకా పిల్లలు ఉన్నారు కదా భయపడతారని చెప్పేసి ఇక్కడ డోర్ వేసేసాం అనమాట. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. హన్సీకి అమ్మకి గొడవ అవుతుంది చూడండి. మీ బావాన్ని వెళ్ళిపోయిందా? మీ బావాన్ని వెళ్ళు. అండ్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. మేమంతా షాపింగ్కి స్టార్ట్ అవుతున్నాము. పిల్లలిద్దరికి ప్లే ఏరియాకి వెళ్తున్నామని చెప్పాము, ఎందుకంటే లేకపోతే చాలా విసిగిచ్చేస్తున్నారు. సర్లే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళే ఊరుకుంటారని చెప్పేసి అక్కడికే తీసుకెళ్తున్నాం అని చెప్పి తీసుకెళ్తున్నాం అనమాట. ఆరుష్ చెప్తాడు కూడా ఎక్కడికి వెళ్తున్నావు నాన్న అంటే ప్లేకి జంపింగ్కి వెళ్తున్నా అని చెప్తాడు చూడండి.
చూస్తున్నారు కదా, నాకైతే ఇక్కడ అట్మాస్ఫియర్ అంతా విలేజ్ అట్మాస్ఫియర్లా అనిపించింది. చాలా ప్లెజెంట్గా అనిపించింది. అన్నయ్య వాళ్ళ ఊరు అక్కడైతే నాకు బాగా నచ్చింది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, వెళ్తూ ఉంటే జెర్సీ ఆవులు కనిపించినాయి అనమాట. ఇక్కడ అమ్మ వచ్చేసి ఫోటో తీయని చెప్పి నిల్చుంది, వెనకాల నుంచి తంతుందేమోనని నవ్వుతున్నాము. అండ్ ఇంకా మేమైతే షాపింగ్ మాల్కి వచ్చేసాము. చెప్పాను కదా, అన్నయ్య వాళ్ళు బట్టలు కొంటానని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చారు. ఫస్ట్ అయితే నా కోసం శారీస్ చూస్తున్నారనమాట. ఇక్కడ వచ్చేసి అన్ని ఓల్డ్ మోడల్ మళ్ళీ వస్తున్నాయి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. పట్టు చీరలన్నీ కూడా చూస్తున్నారు కదా, ఈ కలెక్షన్ అంతా ఓల్డ్ కలెక్షన్. నాకైతే నచ్చింది. ఇక్కడ అలానే ఒక్కొక్కటి ట్రయల్ చేస్తూ ఉన్నాను అనమాట. కాకపోతే భయం ఏంటంటే ఈ హన్సీ గుండు చేయించుకుంది కదా, పరిగెడుతుంది ఎక్కడన్నా పడిపోతుందా అని అదొక టెన్షన్ ఉంది నాకు. హన్సీ చెప్పిన మాట అస్సలు వినదనమాట. అందుకనే అదొక కంగారు. సర్లే అని చెప్పేసి ఏదో ఒకటి ఫాస్ట్గా తీసేసుకుందామని చెప్పేసి ఇక వదినకే ఆప్షన్ ఇచ్చేసాను నేను. సో ఫైనలీ మా వదిన అయితే ఈ శారీ నా కోసం సెలెక్ట్ చేసిందనమాట. చూస్తున్నారు కదా, ఇది ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో పోస్ట్ చేశాను కదా, భోగికి కట్టుకున్నాను. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ. ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. అండ్ ఇక్కడ చూపించా కదా, అది పళ్ళు. అండ్ ఇంకా దీని తర్వాత వచ్చేసి హన్సీ పాపకు బట్టలు తీసుకుంటామంటే ట్రెండ్స్కి వచ్చాం అనమాట. ఇంకా హన్సీ మనకు ఆప్షన్ ఇవ్వదు, తనకు నచ్చింది ఇది బాగుంది కదా, ఇది బాగుంది కదా అని చెప్పి తీసేసుకుంటా ఉంటుంది అనమాట. హన్సీ గుండు అబ్జర్వ్ చేశారో, ఆల్రెడీ ముందు షాపింగ్ మాల్లో అద్దానికి గుద్దుకొని కింద పడింది. చాలా అల్లరి చేస్తుంది. హన్సీని అసలు పట్టుకోలేము షాపింగ్ మాల్కి వెళ్ళాక. అండ్ ఇక్కడ ఆరుష్ చూసారా, అవి బేబీసా లేకపోతే బొమ్మలా అని ట్రై చేస్తూ ఉన్నాడు పట్టుకొని. నేను చూస్తున్నారు కదా, పాపం వీళ్ళన్నీ పడేస్తూ ఉంటే వాళ్ళన్నీ సర్దుకుంటూ ఉన్నారు. నాకే బాధ అనిపించింది. ఫైనలీ షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ హన్సీ తన బట్టలు తన బ్యాగ్ అంతా పట్టుకొని వెళ్ళిపోతుంది, ఎవరికి ఇవ్వట్లేదు అనమాట. సరిపోద్దా బ్యాగ్ నీకు? ఫైనలీ ఇంటికి అయితే వచ్చేసాము. నెక్స్ట్ డే ఎక్కడికి వెళ్ళాము ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఆరుష్ బాబు ఎంత క్యూట్గా తింటున్నాడు కదా, చేయి పెట్టుకొని కంప్లీట్గా తినేసాడు అనమాట. సో తినేసిన తర్వాత వీళ్ళిద్దరూ అమ్మతో గొడవ పడుతున్నారు. చాలా క్యూట్గా అనిపించింది. సో ఇదన్నమాట ఇవాళ ఈ వీడియో. ఇక్కడితో నేను ఎండ్ చేసేస్తున్నాను. మీ అందరికీ నా వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. టేక్ కేర్. బాయ్. మీ నాన్న కడికి వెళ్ళకపోతే ముక్కు పోతుంది.